హలో అందరూ, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీణా సాధినేని. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వెళ్ళబోతున్నాం. అదెక్కడ అంటే మారేడుమిల్లి. పచ్చని ప్రకృతి సోయగాలు, జాలువారే జలపాతాలు, పక్షుల కిలికిల రావాలు ఒకే చోట దొరికితే ఆ ఆనందం మాటల్లో చెప్పలేం కదా. బేసిక్గా ఆనందాన్ని ఎవరు కోరుకోరు? అందుకని ఆనందాన్ని వెతుక్కుంటూ మేమైతే మారేడుమిల్లి చేరిపోయాం. మారేడుమిల్లి చేరిపోవడానికి ముందు అసలు దారి ఉంటుంది, సూపర్ ఉంటుందన్నమాట. చుట్టూరా పచ్చని చెట్లు, అలా ప్రశాంతమైన రోడ్లలో వెళ్తుంటే మాత్రం భలేగా ఉంటుంది. నిన్న మొన్నటి వరకు వాడిపోయిన చెట్లకు ఈ మధ్య కురిసిన వర్షాలు చెట్లకు ఊపిరందించినట్టు అనిపించింది. మొత్తం అంతా కూడా అంత గ్రీన్ లీవ్స్తో ఉందన్నమాట. చాలా అందంగా ఉంది. మేమైతే హైదరాబాద్ నుంచి సెల్ఫ్ డ్రైవింగ్ కార్లో స్టార్ట్ అయిపోయాము. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న మారేడుమిల్లి చాలా అంటే చాలా ప్రత్యేకం. ఎందుకంటే దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, ఒంపులు తిరిగే రహదారులు. నేను చెప్పడం ఎందుకు, మీరే చూసేయండి. అసలే ఎండల వల్ల చాలా అంటే చాలా చిరాకు అనిపించేసింది. సో క్విక్గా ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే మారేడుమిల్లి ది బెస్ట్ స్పాట్ అనమాట. అండ్ ఇప్పుడు ది బెస్ట్ సీజన్ కూడా, అంటే జూన్ టు జూలై ఆ తర్వాత నుంచి స్టార్ట్ అయితే కనుక ది బెస్ట్ వెదర్ ఉంటుందన్నమాట. ఎందుకంటే చల్లగా ఉంటుంది. అప్పుడే ఎండల వల్ల ఎండిపోయిన ఆకులన్నీ కూడా అప్పుడప్పుడే చిగురిస్తూ ఉంటాయి కాబట్టి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది గ్రీన్గా. మేము వెళ్తున్నప్పుడైతే అదే అనిపించింది, అరే చాలా రోజులు అవుతుంది కదా ఇంత పీస్ఫుల్ వెదర్లో ఎంజాయ్ చేయడం అనిపించింది. అలా మాట్లాడుకుంటూ ఆ ప్రకృతిలో ఎంజాయ్ చేసుకుంటూ మంచి అనుభూతితో ముందుకైతే వెళ్తున్నాము. వెళ్తున్న కొద్దీ కొత్త జలపాతాలు అన్నీ కూడా మాకు కనిపిస్తున్నాయి. అంటే రోడ్ ఒక పక్కన ఉంటే జలపాతాలు మరో పక్కన కనిపిస్తున్నాయి అనమాట. అసలు ఆ వాటర్ సౌండ్ ఎంత పీస్నిస్తుందంటే అంత పీస్నిస్తుంది. మేము వెళ్ళేటప్పుడు మాకు ఫస్ట్ కనిపించింది సోకులేరు వాగ్ అంటారనమాట. మేము వ్యూ పాయింట్కి వెళ్ళక ముందే ఇక్కడ కొంచెం సేపు దిగిపోదాం అన్నట్టుగా దిగిపోయాము. సో ఇది వ్యూ పాయింట్ అనమాట. వ్యూ పాయింట్ని చూస్తే ఇది ఇలా ఉంటుంది. ఇక్కడ చాలా షూటింగ్స్ కూడా జరిగాయి. అందులో పుష్ప కూడా ఒకటి. పుష్ప పార్ట్ 2 ఎంతవరకు తీశారో తెలియదు, కానీ పుష్ప పార్ట్ 1 మాత్రం చాలా సీన్స్ ఇక్కడే తీశారని మాకైతే తెలిసింది. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా దాన్ని చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నారు. ఎంతైనా టాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళు అండ్ పాన్ ఇండియా మూవీ ఇక్కడ తీశారు అంటే ఆ మాత్రం గర్వంగా ఉంటుంది కదా. సో మేము కూడా ఆగి అక్కడ కొన్ని ఫోటోలు, వీడియోలు కావాల్సినన్ని తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ కొన్ని బార్కెట్స్ కూడా పెట్టారు. ఎందుకంటే చాలామంది ఉన్న ఎక్సైట్మెంట్లో అటువైపుకి పడిపోతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఒక కాషన్ లాగా బ్యారికేడ్స్ కూడా పెట్టారు. అండ్ ఇక్కడ ఒక హెచ్చరిక బోర్డ్ కూడా ఏర్పాటు చేశారు. చాలామంది కిందకి వెళ్ళిపోవడం మేము కూడా చూసాము. అలాగా మేము కూడా వెళ్ళిపోవచ్చేమో అనుకున్నాం, కానీ అక్కడ గార్డ్స్ ఎవరు లేరు, జస్ట్ హెచ్చరిక బోర్డులు మాత్రమే ఉన్నాయి. అవి చూసుకొని జాగ్రత్తగా వెళ్ళామన్నమాట. అంటే కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు కొంచెం అడ్వెంచర్స్ చేయాలని మనసు కుతూహలంతో ఉంటుంది, కానీ అలాంటివి ఎంత వీలైతే అంత కంట్రోల్డ్గా చేస్తే బెటర్ నన్ను అడిగితే మాత్రం. మారేడుమిల్లి మొత్తం 2 డేస్లో కవర్ చేసేయచ్చు, కానీ పీస్ఫుల్గా నేచర్లో గడపాలి, జలపాతాలు చూడాలి, ఎంజాయ్ చేయాలి అంటే మాత్రం 3 డేస్ పెట్టుకుంటే సరిపోతుంది. 3 డేస్లో టోటల్ ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేయొచ్చు. మేమైతే మారేడుమిల్లికి 29 కిలోమీటర్ల దూరంలో ఉన్న రంప వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయ్యాము. రంప వాటర్ ఫాల్స్ రంపచోడవరానికి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది. అండ్ అది చాలా ఇన్సైడ్ ఉంటుందన్నమాట. దాన్ని స్వర్ణధార అని కూడా అంటారు. ఆ దారిలోనే రిజర్వాయర్ కనిపిస్తే మేము ఆగి కొంచెం సేపు ఆ వ్యూ కూడా చూసి రంప వాటర్ ఫాల్స్కి అయితే చేరిపోయాము. మేము వాటర్ ఫాల్స్కి ఎప్పుడన్నా వెళ్ళాలి అంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతాం అనమాట. సో ఎర్లీ మార్నింగ్ 6 o'clock కల్లా ఇక్కడికి చేరిపోయాము. 6 o'clockకి వస్తుంటే చాలా అందంగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడే సన్ రైజ్ అవుతుంది కాబట్టి అప్పుడే సూర్యకిరణాలు మనల్ని తాకుతూ అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఆ అనుభూతే వేరనమాట. సో రంప వాటర్ ఫాల్స్లో 20 రూపీస్ టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి 1 కిలోమీటర్ వరకు ట్రెక్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఆ ట్రెక్ చేస్తూ వెళ్తున్నప్పుడే మనకి వాటర్ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. దాంతో ఇంకా ఎక్సైట్మెంట్, ఇంకా ఎంజాయ్ చేసుకుంటూ నేనైతే నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నా అనమాట. ఎప్పుడెప్పుడు వాటర్ ఫాల్స్ వస్తుందా, ఇంకా ఏమేమి కనిపిస్తాయా అని. ఖచ్చితంగా ఒక కర్రనైతే క్యారీ చేయండి, ఎందుకంటే కోతులు వస్తాయి కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి. అండ్ నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను కాబట్టి ఒక కర్రని ఊపుకుంటూ తిరుగుతున్నా అనమాట. సో ఫస్ట్ నాకు కనిపించింది ఈ ప్లేస్ ఒక వ్యూ పాయింట్ లాగా కనిపించింది. కాకపోతే చాలా ప్లాస్టిక్ ఉంది అక్కడ. ఆ ప్లాస్టిక్ని అంతా అవాయిడ్ చేసి వాటర్ ఫాల్స్కి అయితే చేరిపోయాను.
ప్లేసెస్ ఉన్నాయో వాళ్ళు లోకల్స్ కాబట్టి వాళ్ళనే అడిగి తెలుసుకొని ముందుకైతే వెళ్ళిపోయామన్నమాట. మాకు ఫస్ట్ అక్కడ వెళ్ళగానే సెంటర్ కనిపించింది. ఆ సెంటర్ మేము వెళ్తున్నప్పుడు కొంచెం ఎంటీగా అనిపించింది, ఎందుకంటే మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కాబట్టి. సో ఇప్పుడైతే ఫుల్ షాపింగ్కి సంబంధించినవి పెట్టారు. నాకు తేగలంటే పిచ్చి ఇష్టం. 3 జతల తేగలు కొనుక్కున్నాను. అంత క్రేవింగ్ ఉంది నాకు. అండ్ చాలా రోజుల తర్వాత చూసాను తేగల్ని. సిటీలో అయితే ఛాన్సే లేదు, మాకైతే దొరకవు హైటెక్ సిటీలో ఎక్కడ కూడా. అలా to the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals, they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. Now the morning is the afternoon, we lay awake in bed. The glass so loud as the hours pass, we're gonna do it all again. We wanna chase the night, wanna dance to the light, pull stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be, we're gonna be two hearts running wild. The moonlight, summer sky, it was the best we ever had. And we'll stay on forever, we'll never have regrets. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. We're gonna be, we're gonna be two hearts running wild. దీన్ని చల్లతరంగిణి ఎందుకు అప్పుడు అర్థమైంది. చాలా దగ్గర నుంచి మనం చూస్తాం కాబట్టి
కవర్ చేయొచ్చు కాబట్టి నో రష్, ఓన్లీ ఎంజాయ్మెంట్ అనుకుంటూ వస్తున్నారేమో. పూర్తిగా కిందకి దిగిన తర్వాత చాలామంది మనుషులైతే కనిపించారు. ఈ వాటర్ ఫాల్స్ స్పెషాలిటీ ఏంటి అంటే హ్యాపీగా దాని దగ్గర కూర్చొని ఒక స్లైడ్ లాగా జారిపోవచ్చు అనమాట. కిందకు వెళ్ళినా కూడా పడిపోమన్నమాట, ఎందుకంటే ఒక బండ రాయి ఉంది అండ్ మనల్ని స్టాప్ చేయడానికి ఎక్కడికక్కడ చిన్న చిన్న రాళ్ళు కూడా ఉన్నాయి, అంటే ఒక వంపులాగా వస్తుందన్నమాట. అందుకోసమే చిన్న పెద్ద తేడా తెలియకుండా అందరూ స్లైడ్ అవుతున్నారు. నేను స్లైడ్ అయ్యేంత సాహసం అయితే చేయలేకపోయాను, కానీ వాళ్ళందరూ ఎంజాయ్మెంట్ చూసి నేను కూడా ఎంజాయ్ చేస్తూ ఫీల్ అయిపోయాను అనమాట. బాగా ఆకలేసేస్తుంది, మార్నింగ్ ఏదో తేగలు తినుకుంటూ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత. సో బయటకి రాగానే ఐస్ క్రీమ్ అవి కనిపించాయి. ఆల్రెడీ ఫుల్ ఆకలితో ఉన్నాను కదా, ఆయన ఇచ్చే వరకు కూడా ఆగలేదు. మనీ ఇచ్చే లోపల ముందైతే ఐస్ క్రీమ్ అయితే తీసేసుకున్నాను. ఒక కుల్ఫీ 30 రూపీస్ అన్నారు. నా దగ్గర చేంజ్ లేదు, దానికి తోడు నాతో పాటు ఉన్న వాళ్ళు కూడా తినాలి కాబట్టి వాళ్ళకు కూడా ఒక 2-3 కుల్ఫీలు తీసుకుని ఉంచుతున్నా అనమాట. మారేడుమిల్లి మొత్తం అంతా వ్యూ పాయింట్సే ఉన్నట్టు కనిపిస్తుంది. ఎక్కడి నుంచి చూసినా చుట్టూరా పచ్చని చెట్లు, ఏరులా పారుతున్న నీళ్లు ఇవే కనిపిస్తాయి. అందువల్లే ఆ ప్లేస్ అంత అందంగా ఉంటుంది. సో ఓవరాల్గా డే 1 మారేడుమిల్లిలో కవర్ చేయాల్సిన ప్లేసెస్ వచ్చేసి కాఫీ ప్లాంటేషన్ కనిపిస్తుంది. మారేడుమిల్లి నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ దగ్గరే వనవిహారి ఉంటుంది. దాని పక్కనే అంటే 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే జలతరంగిణి ఉంది. ఆ తర్వాత కార్తీక వనం 9 కిలోమీటర్స్ ఉంటుంది. తర్వాత జంగిల్ స్టార్ అనే రెస్టారెంట్ ఉంటుంది. అది హరిత అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే నిర్వహిస్తున్నారనమాట. ఆ తర్వాత 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అమృతధార వాటర్ ఫాల్స్ ఉంది. టోటల్గా మారేడుమిల్లి డే 1 ట్రిప్లో అయితే మనం 7 ప్లేసెస్ కవర్ చేయొచ్చు. సో ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.